అన్న ఒకసారి సార్ 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 అన్న ఒక నిమిషం సార్ సార్ రైట్ సార్ మనం కూడా చేపట్టలేదు గుడితో సహా మన టైంలో ప్రతి 2 సంవత్సరాలకు లక్షలాదిగా తరలి వచ్చి సమ్మక్క సారక్క ఏ విధంగా వస్తారో ఆ విధంగా లక్షలాది మంది వచ్చే జాతరలో ఈరోజు దురాజంలో పాల్గొనడం ఆ జాతరలో పాల్గొనడం అద్భుతంగా భావిస్తూ ఇక్కడ ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా దాదాపు 35,000 మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఈ స్వామివారి దగ్గర ఈ జాతర ముఖ్యంగా ఏమన్నా కోరికలు ఉంటే కోరికలు చూస్తారని చెప్పి ఒక నమ్మకం ప్రజలకు యాదవులే కాదు అన్ని కులమతాలు యాదవ కులానికి ఈరోజు భక్తులు బోనాలు సమర్పించి లింగ ఓలింగ అని కోరికలు కోరుకుంటే అడిగిందల్లా ఇచ్చే దేవుడు లింగవంతుల స్వామి. ఈ జాతరకు ఇక్కడ మాత్రం ఏంటంటే జాతర అయిపోయిన తర్వాత వర్షం వచ్చి ఈ గుట్టను కడుగుతుందని లింగమంతుల లింగమయ్య గారి మహిమ, దాంతో పాటు ఎంతో మహిమ కలిగిన లింగమంతుల స్వామి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు వారి పంటలకు సంతోషంగా ఉండాలని, ప్రజలు సంక్షేమం సంతోషంగా అందించే విధంగా మా ప్రజాపాలన సాగాలని ఆ లింగవంతుల స్వామి ఈ రోజు మనం ఆశీర్వదించాలని, అలాగే లింగమయ్యతో పాటు చౌడమ్మ తల్లిని ఎలమంచమ్మని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా మీరు చూసాను వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మనం కట్టిన ప్రాజెక్టుతోనే 1,52 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ ధాన్య భండారంగా చేసినాం. వాళ్ళు చేసిన అప్పుతో కట్టిన కాళేశ్వరంలో ఒక చుక్క నీళ్లు వాడకుండా 1,52 లక్షల ధాన్యాన్ని పండించి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో ఈ అప్పుల బారిన పడ్డ తెలంగాణని ఒక దారిలో పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు కష్టపడుతున్నాం. తప్పకుండా ఆ లింగమంతుల స్వామి ఆశీర్వాదంతో మనకు ఇప్పుడే మన సర్వత్వం అలాగే మా టూరిజం చైర్మన్ కానీ మన రేవారెడ్డి గారు అందరూ చెప్తున్నాం పెద్ద మనుషులు వస్తారు. ప్రతి ఒక్కరు 40 లక్షల మందిలో ఎంతో మంది ఆరోగ్యం బాలేని వాళ్ళు, వయసు భయపడ్డ వాళ్ళు పైకెక్కాలంటే ఇబ్బందిగా ఉంది. ఎప్పటికెళ్ళి ఈ కోరిక ఉన్నది. మీరు అదృష్టం కొద్ది R&B శాఖ కూడా మీ దగ్గరనే ఉన్నది కాబట్టి వారు మాకు ఒక ఘాట్ రోడ్ తో పాటు పైన 4-5 గెస్ట్ హౌస్లు, బాత్రూమ్లు కట్టే బాత్రూమ్స్ ఇబ్బంది లేకుండా కట్టే విధంగా చేయాలని చెప్పి మేము మెట్లెక్కే ముందు స్వామివారి దగ్గర దర్శనానికి పోయే ముందు కోరింది కాబట్టి స్వామివారు వాళ్ళు కోరిన విధంగా స్వామివారు దీన్ని రాబో 5 సంవత్సరాల్లో ఒకవైపు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఇది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఎలక్షన్ కోడ్ తర్వాత 10వ తారీఖు తర్వాత వాళ్ళు వచ్చి లైన్ ఎస్టిమేట్ సర్వే చేసుకొని దానికి వెంటనే ఘాట్ రోడ్ సంబంధించిన నిధులను మంజూరు చేపించి పైకి వచ్చే 2 సంవత్సరాల లోపే మల్ల జాతర 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మధ్య మధ్యలో కూడా దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ సూర్యాపేట కానీ, కోదాడ కానీ ఈ దారిన పోయే విజయవాడ జాతీయ రహదారికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు.
వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉండి ఫ్రెష్ అయ్యి దేవుని దర్శనం చేసుకొని పోయే విధంగా ఒక సంవత్సరం లోపే పూర్తి చేపిస్తానని ఈ జాతర సందర్భంగా అది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఈ రోజు అనౌన్స్ చేస్తున్నాను. ప్రభుత్వ పక్షాన జిల్లాకు చెందిన ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఘాట్ రోడ్ తో పాటు బాత్రూములు అన్ని వసతులు కల్పించడం, ఇంకా కూడా రాబో కాలంలో తప్పకుండా నల్గొండ జిల్లాని